ఆ ముగ్గురే చంపినట్టు లేఖ మీద సంతకం చేయమన్నారు నాటి మా కుటుంబ సభ్యులు అంటూ వివరించారు సునీతారెడ్డి. ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, నాడు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి, నేడు జగన్ పంతన చేరిన సతీష్ రెడ్డి. ఈ ముగ్గురే నా తండ్రి వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు రాసిన లేఖపై సంతకం చేయమని చెప్పి అన్నారని, ఒత్తిడి చేశారని సునీతారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న దారుణంగా గొడ్డలి వేట్లకు గురయ్యి రక్తపు మడుగులో చేరిన విజువల్స్ చూసాం. ఆ తర్వాత రక్తాన్ని శుభ్రం చేసి ఆ రక్తపు మరకల్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నాన్ని చూసాం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వక్రాక్షుల వ్యాసం రాసిన దుర్మార్గాన్ని చూసాం. ఆఖరికి తేలింది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో అవినాష్ రెడ్డి సారథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు ప్రపంచం అంతా కోడై కూసింది, ప్రపంచం అంతా చూసింది, ప్రపంచం అంతా విస్తుపోయింది. అయినా ఆ కేసు ఇప్పటికి నత్తనడక సాగుతూనే ఉంది. 6 సంవత్సరాలు దాటిపోయింది. సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసు పెట్టినా ఆ సిబిఐ వాళ్ళ మీద కేసు పెట్టలేదు. కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్ళి భంగపడి వెనక పారిపోయి వచ్చిన ఆనాడు అవినాష్ రెడ్డి, ఆనాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి, ఆనాటి పోలీసులు సహకరించకపోయిన సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆనాటి ఉన్న పరిస్థితుల ప్రకారం ఆనాటి ఉన్న అధికారుల మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ కేసు పెట్టిన పాపాన పోలా. ఎందుకు ఈ సాగదీత, ఎవరి కోసం ఈ సాగదీత అని నిలదీస్తున్నారు సునీతారెడ్డి. కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ ఉన్న పట్టపగలు రక్తపు మడకలు తుర్చి శవానికి కుట్లు వేసి దారుణంగా నరికి చంపిన వివేకానంద రెడ్డి కేసు ఇన్నాళ్ళు సాగదీస్తే ఆ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం పోతే సమాజం పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఎవరిని నమ్మాలి, ఏ వ్యవస్థను నమ్మి ప్రజలు బ్రతకాలి? ఇది ప్రజల జరుగుతున్న చర్చ. దీని మీదే ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులు వెళ్ళడానికి సిద్ధమైన సునీతారెడ్డిని వారి తల్లి, నువ్వు రాకు తల్లి, ఇక్కడ పరిస్థితులు బాగలేదు, వస్తే నిన్ను చంపేస్తారు అన్నారు. అంటే పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా ఎలా నడుస్తూ ఉందో, ఎన్ని అరాచకాలు చేస్తున్నారో తెలుస్తూ ఉంది. జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎక్కడ సునీతారెడ్డి వచ్చి తన తండ్రి జయంతి ఉత్సవాలు జరిపితే ఆనాటి సంఘటనలు గుర్తుకు వచ్చి ప్రజలు ఎక్కడ తిరగబడి జడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్లు రాకుండా చేస్తారన్న భయంతో అక్కడ సృష్టిస్తున్న అరాచకం చూసాం. తమ వాహనాలను తామే పగలగొట్టుకుని తమ వాళ్ళని తామే కొట్టి మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఎలా స్టేషన్ మీద పడి పోలీసులను బెదిరిస్తున్నారో చూస్తున్నాం. ఆ భయంతోనే సునీతారెడ్డి నిన్న కడప ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కేసు విచారణలో భాగంగా సహాయం చేయమని కోరారు, తనకు రక్షణ కల్పించమని కోరారు. తన తండ్రి కేసు విషయమై ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళితే ఆయన ఎన్ని మాట్లాడినాడో ఆ రోజే సునీతారెడ్డి గారు చెప్పారు. జగన్ రెడ్డి అండ లేకపోతే ఆ కేసు ఇన్ని రోజులు ఎందుకు సాగుతుంది? జగన్ రెడ్డికి ఆ హత్యలో భాగం లేకపోతే, భాగస్వామ్యం లేకపోతే, జగన్ రెడ్డి కనుసరణలో జరగపోతే ఈ కేసులో ఉన్న నిందితులంతా ఎప్పుడు అరెస్ట్ అయ్యేవాళ్ళు, శిక్షలు పడేపాటికి. జగన్ రెడ్డి ఎందుకు విచారించడం లేదని చెప్పి సునీతారెడ్డి ప్రశ్నిస్తున్నారు. తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఎదుగుదల కోసం తండ్రి లాంటి చిన్నాన్నని కూడా ముట్టబెట్టారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉంటారో చూడండి. నరరూప రాక్షసులు అంటే ఇలాగే ఉంటారు అని చెప్పి సమాజం చెప్తా ఉంది. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 2 రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేక హత్య గుర్తొస్తోంది. గొడ్డలిపోటుతో వివేక పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు. తరువాత టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. నారాసుర రక్త చరిత్రని టీడీపీ వారే చేశారని నన్ను నమ్మించారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్లో ఆధారాలను తుడిచేశారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్టు సంతకం చేయమంటే నేను చేయలేదు. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ అదే జరుగుతోంది. సురేష్ రెడ్డి అనే నా బంధువుపై దాడి చేసి అలాగే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పోలీసులను బెదిరించి హత్యాస్థలంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసిన వ్యక్తులు ఇప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో డీఎస్పీనే బెదిరిస్తున్నారన్నారు. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబంతో కలిసి కడపకు వచ్చారు. అయితే పులివెందులలో పరిస్థితులు చూసి తన తల్లి భయపడుతోందని సునీత పేర్కొన్నారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి? నా తండ్రిని చంపిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించమని న్యాయం కోసం నేను పోరాడుతూ ఉంటే
నన్ను బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నేను ఎందుకు భయపడాలి, వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకోవాలి, ఎందుకు చూస్తూ ఊరుకున్నాయి అంటూ ఆవేదన చెందారు. ఒంటరి పోరాటం చేస్తున్న సునీతారెడ్డిని చూస్తే మనిషి పుట్టినవాడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఒక ఆడపిల్ల 6 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తా అంటే సమాజం అలాగా మినకుండిపోయింది, వ్యవస్థలు అట్లాగా మినకుండిపోయాయి. నత్త నడకడ సాగుతున్న కేసులు ఎందుకోసం, ఎవరి కోసం ఈ ఉదాసీనత, ఎవరి కోసం ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలు ఆలోచించుకోవాలి. ప్రజల నమ్మకాన్ని నింపాలి కానీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పోయిన రోజున ఆ వ్యవస్థలో మనుగడ సాగించలేవు. అది గుర్తెరిగి ప్రభుత్వాలు వ్యవస్థలో సరైన రీతిలో సరైన సమయంలో స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన వారు అవుతారు.